ఇంట్లో కొబ్బరి చెప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు అంటే వ్రతాలు పూజలు అయ్యేటప్పుడు మనం కొబ్బరికాయలు 2-3 ఎక్కువగా కొడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటి అంటే మనం వీటిని చట్నీలకి పచ్చళ్ళకి రెసిపీస్ లాంటివి చేసుకుంటూ ఉంటాము. మరి ఎక్కువగా ఉన్నాయనుకోండి రోజు అవి తినలేం కదా. అలాంటప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి బాగా ఎండబెట్టి ఆయిల్ కూడా చేసుకోవచ్చు. మనకి కొబ్బరి నూనె కాస్ట్ ఇప్పుడు చాలా ఎక్కువగానే ఉంది. కొబ్బరి నూనెనే కాదు కుకింగ్ ఆయిల్ అయినా సరే ఎక్కువగానే ఉంది కదండి. సో మనం ఏంటి అంటే ఈ విధంగా ఆయిల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ని. లేదు అంటే దీపానికైనా సరే మనం రెగ్యులర్గా దీపం పెడతాం కదా. సో దేవునికి దీపం పెట్టేటప్పుడు కూడా ఈ ఆయిల్ను వాడుకోవచ్చు. పైన మేడ పైన కానీ లేదా బయట బాల్కనీలో కానీ ఎండ ఎక్కువ ఎక్కడ వస్తుందో అక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఏదైనా క్లాత్ పైన కానీ లేదా ప్లేట్లోనైనా వేసేసి ఇవి బాగా డ్రై అయిపోవాలి. అంటే లోపల ఉన్న పచ్చిదనం అంతా కూడా పోయి చూడండి మనకు ముక్క కూడా గట్టి పడిపోతుంది. నెక్స్ట్ డ్రై అవుతుంది. ఇప్పుడు ఏంటి అంటే వీటిని మనం మిల్లుకెళ్ళి ఆడించుకుంటే మనకు ఆయిల్ అయితే రెడీ అవుతుంది. ఇలా చేయడం వల్ల మనకి మన మనీని కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.